హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో బాబా యొక్క మహత్తును అందరము అనుభవించినటువంటి వాళ్ళని. ఆ మహత్తు ఎలాంటిదంటే మనం అందరము అనుకుంటాం బాబాను మనం అంటిపెట్టుకున్నాం, బాబాను మనం అతుక్కొని ఉన్నామని చెప్పి. కానీ బాబా యొక్క మహత్తు మనకు తెలియకుండానే మనల్ని అంటిపెట్టేసుకుంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే ఆయన ధ్యాసలోకి వస్తామో అది ఆటోమేటిక్గా మనం వద్దన్నా సరే ఆ మహత్తు మనల్ని అంటిపెట్టుకుంటుంది. ఇందాక మనం హారతి పాటలో పాడుకున్నాం కదా సచ్చరిత గొప్పతనం గురించి. ఆ సచ్చరిత గొప్పతనము ఎటువంటిది అనడానికి మీకు ఒక చిన్న లీల చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి 8వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ బంధువు ఎవరో ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఒక అతను వచ్చి ఒక పుస్తకాన్ని ఇచ్చి వెళ్తాడట. ఆ పుస్తకము ఈ అమ్మాయికి ఇచ్చి నువ్వు చదువుకుంటున్నావు కదా, ఏమన్నా వీలైతే ఇదేమన్నా చదువుకో అని చెప్పి ఆ పుస్తకానికి ఆ అమ్మాయికి ఇస్తాడు. ఆ పుస్తకం విలువ కానీ దాంట్లో ఉన్నటువంటి మహత్తు కానీ అసలు ఏమీ కూడా అమ్మాయికి తెలియదు. అమ్మాయి చేసినటువంటి పని ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా తను పాఠ్య పుస్తకాలు కొనుక్కొని ఎక్కడైతే తన ఇంట్లో పెట్టుకుంటుందో ఆ పాఠ్య పుస్తకాలతో పాటు బాబా జీవిత చరిత్ర ఆ సెల్ఫ్లో ఉండేది అంతే. బాబా గురించి తెలియడం కానీ ఇతరత్రా ఏమీ లేదు. 7వ తరగతి వరకు ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నటువంటి ఆ అమ్మాయి తన చదువులో మంచి ఉన్నతి సాధిస్తూ ఉంటుంది. అలా తనకు బాబా గురించి తెలియకపోయినా ఏమీ తెలియకపోయినా ఒక సచ్చరిత అనేటువంటి పుస్తకం తన పుస్తకాల్లో భాగం కావడం వల్ల ఆ అమ్మాయి ఉన్నతమైనటువంటి చదువులు చదివి బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగానికి అప్లై చేసుకునేటువంటి సందర్భంలో ఎవరో చెప్తారన్నమాట, నువ్వు 2-3 ఉద్యోగాల కోసం ట్రై చేసినావు కదా, రాలేదు కదా, ఒకసారి బాబా జీవిత చరిత్ర పారాయణ చెయ్యి అని చెప్తారు.
ఆ జీవిత చరిత్ర ఎక్కడ ఉంటుందని చెప్పి 4 గుళ్ళు తిరిగి వస్తుంది. తర్వాత తన పుస్తకాలన్నీ సర్దుకుంటున్నప్పుడు 3వ రోజు శ్రీ సాయి సచ్చరిత పుస్తకం కనిపిస్తుంది. కనిపిస్తే అమ్మాయి మొదటి రోజు పారాయణ ప్రారంభిస్తుంది. ప్రారంభించిన తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళ హై స్కూల్లో హెడ్ మాస్టర్ రూపంలో బాబా స్వప్న దర్శనం ఇస్తాడు. ఇచ్చి, ఇన్ని రోజులు నేను నీతో అంటి పెట్టుకొని ఉండి ఇప్పటిదాకా నీ జీవితాన్ని సవ్యంగా తీసుకొచ్చాను. ఒక్కసారి నన్ను పరిపూర్ణంగా అవగాహన చేసుకునేటువంటి విధంగా నువ్వు ఈ పారాయణ చెయ్యి, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందని చెప్తాడు. తెల్లారి అమ్మాయి ఆలోచిస్తుంది. సచ్చరిత అనేటువంటి ఆ పుస్తకము తన వద్దకు చేరకముందు తన పరిస్థితి ఏమిటి, చేరిన తర్వాత కనీసం తాని విలువను మహత్తును గుర్తించకుండానే తన జీవితానికి ఎంత గొప్ప గమ్యాన్ని అది నిర్దేశించింది అని చెప్పి అప్పుడు అవగాహన చేసుకుంటుంది అమ్మాయి. ఆ తర్వాత ఒక పారాయణ పూర్తి కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అంటే మనకు తెలిసి తెలియకుండా సాయి అనేటువంటి నామాన్ని మన గొంతులో అది పలికిందంటే మనకు తెలియకుండా బాబా జీవితంలో ఎన్నో మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. మనం అందరం అనుకుంటాము బాబా అడిగితేనే ఇస్తాడని చెప్పి. కానీ ఈరోజు లోకంలో ఉందే కదా, అడగకపోతే మనకు ఎవడు సహాయం చేస్తాడు? అడగకపోతే అమ్మైనా కూడా అన్నం పెట్టదంటారు కదా. మరి సద్గురువు అలా కాదు. అడగకపోయినా భక్తుడి యొక్క అవసరాలను సద్గురువు గుర్తిస్తాడు. అంటే తన వద్దకు వచ్చినటువంటి వారి యొక్క భవిష్యత్తు, వారి యోగక్షేమాలను ఎంత అద్భుతంగా చూస్తాడంటే, ఒక అబ్బాయి బీటెక్ పూర్తయిన తర్వాత ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకు ఉన్నటువంటి ప్యాషన్ ఏమిటంటే, ఉద్యోగం కంటే కూడా మనం వ్యాపారం చేయాలి, వ్యాపారం చేస్తే నలుగురికి మనమే ఉద్యోగం ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఉద్యోగాన్ని సంవత్సరానికి 20 లక్షల రూపాయల ప్యాకేజీని వదిలేసి ఓ వ్యాపారం పెట్టుకుంటాడు. తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత వ్యాపారము 6 నెలల్లోనే పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వ్యాపారం పెట్టుకోవాలంటే ఏ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు? ఎవరు చేయరు కదా. ఎవరూ సహాయం చేయనప్పుడు, ఎవరూ సపోర్ట్ చేయనప్పుడు బాబా సపోర్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి బాబా పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడు. బాబాని అడుగుతాడు, బాబా మొదటిసారి అనుభవం లేక నేను వ్యాపారాన్ని నష్టపోయాను, ఈసారి చాలా జాగ్రత్తగా చేసుకుంటాను, నాకు ఎవరైనా 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళను చూయించు అని అడుగుతాడు. తల్లిదండ్రులు నిర్మోహమాటంగా చెప్పిన తర్వాత వాళ్ళ మేనత్తను అడుగుతాడు, అత్త నువ్వు లోన్కి అప్లై చేసుకున్నావు కదా, ఆ 10 లక్షల లోన్లో నాకు ఒక 5 లక్షలు మిగతా నేను సమకూర్చుకుంటాను అని అంటాడు. చివరికి అత్తకు లోన్ శాంక్షన్ కాదు, డబ్బులు రావు. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో బాబాని అడుగుతాడు, బాబా నాకున్నటువంటి మార్గాలన్నీ మూసుకుపోయాయి, 20 లక్షల రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళే లేరు, ఈరోజు నా ఉద్యోగాన్ని వదిలేసుకొని వచ్చినా నా జీవితం అగమ్య గోచరం అవుతుంది, నువ్వే ఒక మార్గాన్ని చూపెట్టు అని అంటాడు. అలా అడిగిన వారం రోజులకు ఒక మిత్రుడు వచ్చి చెప్తాడు, నువ్వు ఒక పని చెయ్యి, నా దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయి ఇస్తాను, మిగతా డబ్బులు నువ్వు సమకూర్చుకో అని చెప్తాడు. చెప్పి ఇంకొక మాట కూడా చెప్తాడు, బాబా మనకు నేరుగా చెప్పడు కదా, బాబా నేరుగా వచ్చి ఏ సహాయం చేయడు, ఏది చెప్పడు, ఎవరో ఒకరి ద్వారా మనం చెప్పిస్తాడు. ఆ మిత్రుడు ఏం చెప్తాడంటే, నువ్వు వేసుకున్నటువంటి నీ బిజినెస్ ప్లాన్, ఆ ప్రాజెక్ట్ రిపోర్టు 20 లక్షలకు వేసుకున్నావు, ఓ పని చేయి, ముందు 2 లక్షలతో నువ్వు ఆరంభించు, 20 లక్షలు అనేటువంటివి అవే నీ దగ్గరికి వస్తాయి అని చెప్తాడు. మిత్రుడి మాట విని 2 లక్షలతోటే వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. 4 ఏళ్లలో 1 కోటి రూపాయల టర్నోవర్ వ్యాపారానికి వెళ్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన ప్రణాళికలు ఏవి కూడా పని చేయబోయవు. బాబా ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, మనం అనుకుంటాం 1 కోటి రూపాయలు లేనిది వ్యవహారం చేయలేం, వ్యాపారం చేయలేం అని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా ఆ సమయంలో మనకిచ్చేటువంటి 1 రూపాయి కానీ, 1 లక్ష కానీ, 2 లక్షలు కానీ అవే అక్షయమై నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఎందుకంటే ఇది స్వయంగా నేను ఒక 9 సంవత్సరాల క్రితం నేను అనుభవించినటువంటిది. నేను సాయి టీవీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు 5 కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఆ రోజు దాన్ని నేను లాంచ్ చేయలేదని చెప్పి అనుకున్నాను.
కానీ బాబా 5 కోట్లు కాదు, ముందర 5 లక్షలతోటి ప్రారంభించమని చెప్పి ప్రేరణ కలిగించడంతో అలా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు సక్సెస్ఫుల్గా సస్టైనబుల్ దాన్ని చేయగలిగాం. అంటే మన అవసరాల కోసం డబ్బు సరిపోకపోవచ్చు, కానీ బాబా అనుగ్రహంతో వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా అక్షయం అవుతుందని. అది బాబా దగ్గర ఉన్నటువంటి శక్తి. చాలామంది జీవితాల్లో ఇది అనుభవమే. ఎందుకంటే మనం అందరం కూడా ఇల్లు ఏదో కొనుక్కోవడానికి ₹1 కోటి ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం మన దగ్గర 30 లక్షలు 40 లక్షలు లేదు, కొనుక్కోలేం కదా. కానీ బాబా మీద విశ్వాసం ఉంచి మన దగ్గర ఉన్న 2 లక్షలతోటి మన అడుగు ఒకటి ముందుకు వేస్తే ఆయన మన లక్ష్యాన్ని చేర్చడానికి 10 అడుగులు మనల్ని అలవాటుగా ముందుకు నడిపిస్తాడు. అది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప మహత్తు శక్తి. కాబట్టి బాబా సద్భక్తుడికి ఎప్పుడూ కూడా అడగకుండానే చాలా అనుగ్రహాలు ఇస్తూ ఉంటాడు. చాలామంది మన జీవితాల్లో బాబాను అడగకుండానే అనేకం మనకు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని మనం గుర్తించేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే బాబా మన గురించి ఎలా ఆలోచిస్తాడు, ఏ సమయంలో ఏది ఆయన మనకు అనుగ్రహిస్తారని చెప్పి. ఎందుకంటే కేవలం నీ కుటుంబము, నీ వ్యక్తిగత వ్యవహారాలే కాదు, బాబా నువ్వు పనిచేసేటువంటి కంప్లీట్ ఆ సర్క్యూట్ను మొత్తం కూడా, అంటే నువ్వు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్నింటినీ, ఆ సర్క్యూట్ అన్నింటినీ కూడా బాబా గమనిస్తాడు. అందుకు మీకు ఒక సంఘటన చెప్తాను. కాకా మహాజన్ అని బాబా పట్ల అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. ఆయన గోకులాష్టమికి ఒక 4 రోజులు బాబా దగ్గర ఉందామని చెప్పి వస్తాడు. రాగానే బాబా అడుగుతాడు, ఎప్పుడు వెళ్తావు అని అడుగుతాడు. బాబా మీ ఇష్టం, మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తానంటాడు. రేపు ప్రయాణంగా అంటాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు షిర్డీకి వచ్చినప్పుడు 2 రోజులు ఉందామని వస్తే వారం రోజుల దాకా బాబా పంపించకపోయేవాడు. కానీ షిర్డీలో కృష్ణాష్టమి, కృష్ణ జన్మోత్సవాన్ని చూద్దామని చెప్పి అనుకుంటే బాబా ఏంది రేపే వెళ్ళిపోమంటాడు అని బాబా ఆజ్ఞ మేరకు వెళ్తాడు. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేసరికి వారి యజమాని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక గుమాస్తా అనారోగ్య కారణం వల్ల సెలవు పెడతాడు. కాకా మహాజన్ యొక్క అవసరం ఆ యజమానికి ఉంది, ఆ ఆఫీస్కి ఉంది. అందుకని బాబా ఆ యజమాని లేఖ షిరిడీకి రాకముందే, ఆ యజమాని లేఖ రాయడం ఆరంభించినప్పుడే కాకా మహాజన్ అవసరం ఆ కార్యాలయంలో ఉందని చెప్పి కాకా మహాజన్ని పంపించేస్తాడు. అంటే కాకా మహాజని సంసారమో లేకపోతే కుటుంబమో కొడుకో ఇంకోటో వీటిని మాత్రమే బాబా చూడడు. మన విషయాల్లో కూడా అంతే. మనం నిర్వర్తించేటువంటి ధర్మము, కర్తవ్యము, మన అవసరం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బాబా ఖచ్చితంగా చూస్తాడు. బాబా ఇంకొక సందర్భంలో కాకా మహాజని తన సేట్ను ధరంజీని వెంట పెట్టుకొని షిర్డీకి వస్తాడు. షిర్డీకి వస్తే శ్యామ పరిచయం చేస్తాడు. బాబా ఈయనే కాకా యొక్క యజమాని అని అంటాడు. కాకా యజమాని తను కాదే, ఇంకొకరు ఉన్నారే అని బాబా అంటాడు. అంటే తన భక్తుడికి, తన జీవితానికి, తను చేసే ధర్మానికి, ఉద్యోగానికి, కర్తవ్యానికి అన్నిటికీ కూడా నేనే యజమానిని అనేటువంటి విషయాన్ని బాబా అక్కడ చెప్పదలుచుకున్నాను. అందుకనే మనమందరం కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా మనం ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు, మనము ఇంట్లో బాధ్యతగా భర్తతోటో, భార్యతోటో, తల్లితోటో, తండ్రితోటో ఎలా అయితే మనం చెప్తామో ఖచ్చితంగా బాబాకు కూడా ఒక మాట చెప్పి చూడండి. ఎందుకంటే ఒకవేళ మనం వేసేటువంటి అడుగుల్లో పొరపాటు పడితే సరిదిద్దాల్సినటువంటిది ఆయన్ని. ఒకవేళ మనం వేసేటువంటి అడుగు తప్పటడుగు పడి కాలు వడిపడిపోతుందేమో అనేటువంటి దాంతో బాబాకు చెప్పితే, బాబా అనుమతి తీసుకుంటే అందులో మనం ప్రవేశించకుండా ముందుగానే ఆపుతాడు. మన కాలు ఫ్రాక్చర్ కాకుండా ఆగుతుంది అడుగుల్లో. అంతగా మనం బాబా పట్ల విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలా విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రాణం పోతుందని 1,00,000 మంది చెప్పినా సరే నా ప్రాణాన్ని బాబా నిలబెడతారనేటువంటి స్థైర్యం రావాలి. నందు మార్వడి విపరీతమైనటువంటి ప్లేగ్ జ్వరం వస్తుంది ఆయనకు. వస్తే వెళ్ళి ఆంజనేయ స్వామి గుళ్ళో దీపం పెట్టి వస్తాడు. వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, నువ్వు రైతాకి వెళ్ళి వీరభద్ర స్వామి దగ్గర
దండం పెట్టుకొచ్చుకో, లేకపోతే నీ ప్లేగ్ వ్యాధి తగ్గదు, కళ్ళన్నీ ఎర్రగైపోతాయి, చచ్చిపోతావు అని అంటాను. అంటే మరి రైతా వెళ్ళాలంటే బాబా దగ్గర అనుమతి తీసుకోవాలి కదా. వెళ్తాను. వెళ్తే బాబా అంటాడు, నిన్ను నేను చావనివ్వను, నేను చచ్చిన తర్వాతనే నేను చావనిస్తాను, అంతవరకు నేను చావనివ్వను, నువ్వు గుర్రం వేసుకొని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో వెళ్ళి హాయిగా పడుకో అని చెప్తాను. బాబా చెప్పినటువంటి మాట వాస్తవమే కదా అయింది అది. ఎందుకంటే నిజంగా అప్పటికి నందు మార్వాడికి అప్పుడు చనిపోవలసినటువంటి వ్యక్తి ఏమో, కానీ బాబా వాక్కుతోటి బాబా మహాసమాధి అయినటువంటి 4 సంవత్సరాలకు మళ్ళీ నందురామ్ మార్వాడి మరణిస్తారు తప్ప అప్పటి వరకు ఏ ప్రమాదము నందురామ్ మార్వాడికి రాలేదు. అట్లా మన ప్రాణాలకు మన ఆపదలకు ఆయన అడ్డు నిలిచి మనల్ని ఎటువంటి ప్రమాదము మన ఇంట చేరకుండా ఆయన ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా మనల్ని చూసుకుంటాడు. ఈరోజు మన లౌకికపరమైనటువంటి బంధాల్లో కొంతవరకే మనల్ని అందరూ బాధ్యతగా చూసుకుంటారు. తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు? వాడికి యుక్త వయసు వచ్చేంతవరకే తల్లిదండ్రుల బాధ్యత. భర్త కూడా భార్య పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడు? పిల్లలు కొంచెం పెద్దవైన దాకా బాధ్యతగా ఉంటాడు. పిల్లలైనా సరే వాళ్ళ పెళ్ళిళ్ళై వాళ్ళకు కుటుంబం ఏర్పడేంత వరకు బాధ్యతగా ఉంటారు. కానీ చివరంత వరకు బాధ్యత తీసుకునేటువంటిది మాత్రము మనం విశ్వసించినటువంటి సద్గురువు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు, సద్గురువే ఎందుకు? భగవంతుడు కదా మనల్ని మన యోగక్షేమాలను చూసేది. కలియుగంలో భగవంతుడు మనకు పెట్టినటువంటి అనేక రకాలైనటువంటి విధిపూర్వకమైనటువంటి వాటిని మనం నిర్వర్తించము. భగవంతుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నిష్టను మనం చూపెట్టము. అందుకనే భగవంతుడు కలియుగంలో తన భక్తులందరినీ కూడా సద్గురువుకు అప్పగిస్తాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క మాట చాలామంది మనం ఈ కలియుగంలో వినం. భగవంతుడు చాలా కండిషన్స్ ఉంటాయి. పరమశివుడి దగ్గర భక్తులుగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా నారాయణుని ఉపాసన చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. దత్తాత్రేయ స్వామిని పట్టుకోవాలంటే అసలు ఆయన దొరకడు, చిక్కకుండా వెళ్ళిపోతాడు. మనందరినీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా, షరతులు లేకుండా దగ్గర తీసేటువంటిది ఒక సద్గురువు మాత్రమే. అందుకనే కలియుగంలో మనకు ఇంత పూర్వ జన్మల్లో అనేక దేవత ఆరాధన మనకు ఉండవచ్చు, వారితో రుణానుబంధం ఉండవచ్చు. అటువంటి వారు కూడా తన భక్తుడు సురక్షితంగా ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉద్ధరించబడతాడంటే సద్గురువు దగ్గర మాత్రమే అని చెప్పి మనందరినీ ఆయనకు అప్పగించారు. మనకు ఇంతకుముందు మన పూర్వీకులు శివుణ్ణి ఆరాధిస్తే మనం శివుణ్ణి ఆరాధించకపోయే వాళ్ళమా? అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారిని ఆరాధించకపోయే వాళ్ళమా? అన్నీ చేసేవాళ్ళని. ఇప్పటికి కూడా మనకు అందరూ దేవతలంటే కూడా ప్రీతియే. మనకు అందరు దేవతలంటే మనకు ప్రీతి, కానీ బాబా అంటే మక్కువ, చాలా ఇష్టం. ఎందుకని? మనం చేసేటువంటి వాటికి ఆయన శిక్ష వేయడు, కేవలము శిక్షణ మాత్రమే ఇస్తాడు. మనం ఎట్లా ఉండాలి అనేటువంటిది శిక్షణ మాత్రమే ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే సద్గురువును ఆశ్రయించినటువంటి వారి యొక్క మనస్సు నవనీతంగా మారిపోతుంది, మృదువుగా మారిపోతుంది. తద్వారా మనకు చాలామందికి ఇరుగు పొరుగు లేకపోతే ఇతరత్ర శత్రుబాధలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం ఎవరి పట్ల ద్వేషం కలిగి ఉండనప్పుడు మనల్ని ఇతరులు ఎందుకు ద్వేషిస్తారు? బాబా దగ్గర ఆయన నేర్పేటువంటి మొదటి టీచింగ్ అదే, ద్వేషభావాన్ని వదిలిపెట్టమని చెప్తాడు. ఆ ద్వేషభావాన్ని వదిలేస్తే ఇక మనల్ని ఎందుకు ఎవరు శత్రువులాగా చూస్తారు? మనం ఒకరిని శత్రువుగా భావిస్తేనే కదా వారు మనల్ని శత్రువులుగా చూసేటువంటిది. మనుషుల మధ్య ఒక సామరస్య భావాన్ని పెంపొందించడానికి బాబా వచ్చినటువంటి అవతారం. ఇది నేర్చుకోవాలి. చాలామంది అంటుంటారు, బాబా దగ్గర కోరిక తీరడానికి మేము ఫలానాది వదిలేసామండి అని అంటారు. కానీ బాబా ఏం చెప్తారంటే, ఒరే నాయన, నువ్వు కడుపు కాల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, నీ మనసులో రగులుతున్నటువంటి వాటిని వదులుకో అంటాడు. మనసులో రగులుతున్నటువంటి అహంకారము, మనసులో రగులుతున్నటువంటి ద్వేషము, మనసులో రగులుతున్నటువంటి ఈర్ష్య, ఈ మూడింటిని వదిలేసే ప్రయత్నం చేయాలి, తినే వస్తువుల్ని కాదు. అహంకారాన్ని వదిలేసామనుకోండి, మన ప్రవర్తన బహురమ్యంగా మారుతుంది. ద్వేషాన్ని వదిలేసినామనుకోండి, అశాంతి తొలగిపోతుంది. ఇలా మనకు మేలు చేసేటువంటి వాటిని బాబా వదిలేయమంటున్నాము,
మనమేమో కడుపు మార్చుకొని, చాలామంది చక్కెర వదిలేసాం, స్వీట్ వదిలేసాం అంటారు. వదిలేసినటువంటి వాళ్ళు నిజంగా మానసికంగా అంత బలంగా ఉంటారా అంటే ఉండరు. పక్కన వాళ్ళు తింటుంటే మనస్సు లాగుతా ఉంటుంది అటువైపు. పేరుకు మాత్రం వదిలేస్తాం, మనస్సు మాత్రం అది కోరుకుంటూనే ఉంటుంది. మరి అటువంటి అప్పుడు మనం వదిలేసి ఏం లాభం? వదిలేయాల్సినవి శాశ్వతంగా అహంకారము, ఈర్ష్య, ద్వేషాలు, వీటిని వదిలేయమని చెప్తుంది. మనిషి కృంగిపోవడానికి ఈర్ష్య, ద్వేషాలు చాలా ప్రధానమైనటువంటివి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఈ రెండు ఎంత ప్రమాదకరం అంటే అందని వాటి కోసము ఆకాశం మీదికి ఎగిరిస్తూ ఉంటాయి, మనల్ని ఊరిస్తూ ఉంటాయి. వాటిని ఎట్లాగో అందుకోలేము. వాటిని అందుకోవడానికి ఎగిరేటువంటి ఆ సమయమే మన జీవితం అంతా గడిచిపోతుంది. కాబట్టి సద్గురువు ఇచ్చేటువంటి ట్రైనింగ్, సద్గురువు ఏమి చెప్తున్నాడు అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ఆయన మాట్లాడు కదా, ఆయన తరఫున మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం మనకు అందుబాటులో ఉంది కదా. సచ్చరిత నువ్వు ఎలా ఉండాలనేటువంటిది బాబా జీవిత చరిత్ర తెలియజేస్తుంది. చాలామంది మనము సాయిబాబాకు సంబంధించిన సినిమాలు, ఒక సీరియల్ చూసేస్తే మొత్తం తెలిసిపోయింది అనుకుంటాం. ఏమీ తెలియదు. దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భాండాగారము సచ్చరితలోనే దాగి ఉంది. సచ్చరితలో భక్తుల యొక్క మనోగతము, బాబా కోసం వారు పడేటువంటి తపనను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం కేవలం దేనికోసం, మెజారిటీ భక్తులం దేనికోసం తప్పిస్తాం? మన అవసరాల కోసం, మన కోరికల కోసం, దానికోసం తప్పిస్తాం. కానీ ఈ సచ్చరితలో వచ్చేటువంటి అనేక పాత్రలను మనం చూస్తూ ఉంటే వారికి బాబా పట్ల ఉన్నటువంటి తపన అర్థమవుతుంది మనకు. అంటే బాబా పట్ల ఇంత తపన పడాలా మనము? బాబా మన జీవితాలకు ఏమి చేశారనేటువంటిది సచ్చరిత నీకు అర్థం పట్టి చూపెడుతుంది. నీ జీవితానికి ఇది, ఈ సమయంలో ఇది చేశాడు అనేటువంటి దాన్ని సచ్చరితలో ఉన్నటువంటి అనేక సంఘటనలు నీ ముందు నీ జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. కెప్టెన్ హార్టే అని చెప్పి డాక్టర్, అతను యుద్ధ నౌకలలో సైనికులకు ఏది చికిత్స చేయడానికి ఎప్పుడూ కూడా సముద్రయానంలో ఉంటుండేవాడు. కొన్ని నెలలు, సంవత్సరాలు అట్లా గడిచిపోయేది ఆ నౌకలోనే. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు అనుకుంటాడు హార్టే, అరే రే, నేను బాబా దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశమే రావట్లేదే అని చెప్పి బాధపడుతుంటే, ఆ రోజు స్వప్నంలో బాబా హార్టేకు దర్శనం ఇచ్చి, ఏమి నన్ను మరిచితివా అని అడుగుతాడు. హార్టే ఏమనుకున్నాడు, నేను బాబా దర్శనానికి వెళ్ళలేకపోతున్నాను, అరే రే, నాకు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా, బాబా నన్ను గుర్తుపెట్టుకుంటాడా అని చెప్పి హార్టే అనుకున్నాడు. బాబానేమో ఏం చెప్పాడు, నువ్వు నన్ను మరిచితివా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడూ నిన్ను నేను గుర్తు పెట్టుకుంటున్నాను, నువ్వేమైనా మరిచితివా అని అడిగాడు. అప్పుడు హార్టేకి అర్థమవుతుంది, ఓహో, నేను ఇక్కడ ఇంత తపన పడుతుంటే బాబా కూడా నా కోసం అక్కడంత తపన పడుతున్నారు అనేటువంటి విషయము హార్టేకు అర్థమవుతుంది. ఇంకొక రోజు స్వప్నంలో హార్టే బాబాకు పప్పు, కిచిడి, చిక్కుడుగాయ కూర, రకరకాల పదార్థాలతోటి బాబాకు భోజనం పెడుతున్నట్టు స్వప్నం వస్తుంది. రాగానే హార్టే, ఇప్పుడు నాకు వీలు కాదు కదా, నేను ఎక్కడో యుద్ధంలో ఉన్నాను కదా, వెళ్ళగలుగుతానా అనేటువంటి సంశయాన్ని ఆలోచించలేదు. బాబా పట్ల, బాబాకు సంబంధించి మనకి ఏదన్నా ఒక ఇండికేషన్ వచ్చిందంటే మనం ఇదే ఆలోచిస్తాం, ఇప్పుడు ఎక్కడ సాధ్యమవుతుంది, ఇప్పుడు నేను షిరిడీకి వెళ్తానా, లేకపోతే ఇప్పుడు నేను ఇంకోటి చేయగలుగుతానా, ఇటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ ఆ రోజు భక్తుల్లో అట్లా కాదు. వెంటనే షిరిడీలో ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్కు లెటర్ రాసి అందులో రాస్తాడు ఆహార పదార్థాలు. పప్పు పెట్టాను బాబాకు, కిచిడీ పెట్టాను, చిక్కుడుకాయ కూర పెట్టాను, పచ్చడి పెట్టాను అని చెప్పి ఆ పదార్థాలన్నీ రాసి, ఇదిగో మీకు ఇంత మనీ ఆర్డర్ మీకు చేస్తున్నాను, దానిలో నుంచి అన్ని పదార్థాలు కొని వాళ్ళు బాబాకు నివేదించండి, ఏమైనా దక్షిణ మిగిలితే, ఇంకా డబ్బు మిగిలితే బాబాకు దక్షిణ సమర్పించండి అని అంటారు. దీక్షిత్ గారు హార్టే చెప్పినటువంటి అన్ని పదార్థాలు కొని వండించారు. కానీ చిక్కుడుగాయ లేవు.
చిక్కుడుకాయలు లేకపోతే ఎక్కడ, ఎందుకంటే ఆ రోజు షిరిడి చాలా చిన్న గ్రామం. ఆలోచిస్తుంటే ఒక ఆవిడ గంప నిండా చిక్కుడుకాయలు ఎత్తుకొని అమ్మడానికి వస్తుంది వాడ. వెంటనే ఆ చిక్కుడుకాయలు కొని కూర నుంచి బాబాకు ఆ రోజు నివేదించినటువంటి అన్ని పదార్థాలను కాదని బాబా చిక్కుడు గింజలు నేర్చుకోవడం తినడం ప్రారంభించారు. అంటే మామూలుగా ఆటే చెప్పాడు, ఏదో వండి పెట్టవచ్చు, కానీ దీక్షించుకున్నటువంటి నిబద్ధత కూడా చూడండి. ఏదైతే పదార్థాలు రాశాడో అవన్నీ నివేదించాలి. ఎందుకంటే దీక్షకు తెలుసు హాటే మనసులో ఏముంది, హాటే ఏం చేయమన్నాడు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబాకు తెలుసు. కాబట్టి మనము ఏది కూడా అందులో లోటు చేయకూడదని చెప్పి చిక్కుడుకాయల కోసము ఎంత ఎదురు చూస్తాడో దాన్ని, అది నాకు ప్రీతికరమైందని చెప్పడానికి, అది నాకు ఇష్టమైందని చెప్పడానికి ముందు ఆ చిక్కుడుకాయ కూరల్ని, ఆ చిక్కుడు గింజల్ని బాబా తినేస్తాడు. అట్లా ఆ రోజు భక్తుల యొక్క స్థితి అట్లా ఉండేది బాబా గురించి. ఒకసారి తన మిత్రుడు ఒకరు షిరిడీకి వెళ్తుంటే హాటే ఒక రూపాయి నాణాన్ని ఇచ్చి బాబాకు దక్షిణ సమర్పించమని చెప్తాడు. కానీ హాటే మనసులో ఏముంది, నేను పంపినటువంటి ఈ రూపాయిని బాబా వారి హస్తాలతో స్పృశించి మళ్ళీ తిరిగి నాకు పంపించాలి. ఈ విషయం మిత్రుడికి చెప్పలే. కానీ ఆ మిత్రుడు షిరిడీకి పోయిన తర్వాత హాటే ఇచ్చినటువంటి ఆ నాణాన్ని బాబాకి ఇస్తే బాబా దాన్ని చేతితో మృదువుగా దాన్ని రుద్ది ఈ రూపాయి యజమాని ఎవరో అతనికి తిరిగి ఇచ్చేయని చెప్పి చేస్తాడు. అంటే భక్తుడికి బాబా పట్ల ఎంత ప్రేమ ఉంటుందో బాబాకు భక్తుడి పట్ల అంతకు 100 రెట్ల ప్రేమ ఉంటుంది. హాటే ఆ నాణ్యం వచ్చిన తర్వాత దాన్ని ఎంతో విలువైనదిగా దాచిపెట్టుకొని తర్వాత తదనంతరము ఆ కాయిను పెద్ద కొడుకు దగ్గర ఉండిపోతుంది. మనకున్నటువంటి భక్తి పిల్లలకు ఉండకపోవచ్చు కదా, అది ఇంట్లో పెట్టుకున్నాడు, అది ఎక్కడుందో, ఎందుకంటే ఆ విలువ హాటేకి మాత్రమే తెలుసు, కొడుకు తెలియదు కదా. తర్వాత హాటే మరణించిన సంవత్సరానికి హాటే రెండో కొడుకు కూతురు పుడుతుంది. ఆ కూతురు అందరూ చెప్పగా వింటది. ఏమని? మీ తాతగారికి ఒక నాణాన్ని ఇచ్చాడు బాబా, ఆ నాణ్యం ఎంతో విలువైంది, అసలు సాక్షాత్తు పరమాత్మ చేతినిచ్చినటువంటి నాణ్యం మీ ఇంట్లో ఉండడం అదృష్టం అంటే వెళ్ళి పెద్దనాన్న అడుగుతుంది. పెద్దనాన్న బాబా ఇచ్చినటువంటి కాయిన్ మీ దగ్గర ఉందట కదా అంటే, అది ఎక్కడుందో ఏదో నేను ఎక్కడ గుర్తు నాకు తెలియదు అని అంటాడు. మళ్ళా 6 నెలలకు అమ్మాయి ఒక బ్లాంక్ చెక్ తీసుకొచ్చి వాళ్ళ పెద్దనాన్నకి ఇచ్చి, పెద్దనాన్న నువ్వు ఎంత రాసుకుంటావో రాసుకో, నేను దానికి విలువ కట్టను, ఆ నాణానికి నువ్వు నాకు ఆ నాణాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతుంది. నిజానికి కూడా ఆయన ఎక్కడ పెట్టాడో అది దొరకదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాబా ఇచ్చేటువంటి వస్తువు ఎంత విలువైంది. ఆ వస్తువే అంత విలువైందైతే మన ఇంట్లో సాక్షాత్తు ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎంత విలువైనటువంటి వాడు, దాన్ని మనం గమనించాలి. అంటే ఒక రూపాయి నాణానికే బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంతైనా రాసుకో అనంది. మరి మనము ఏమీ చెల్లించకుండా ఏమీ చెయ్యకుండానే సాక్షాత్తు ఆ పరమాత్మ మన ఇంట్లో ఉన్నారంటే ఎంత అదృష్టం మనది. ఇంతకుముందు చాలీసాలో ఒక పదం వాడుకున్నాం కదా, బాబా కొలువైనటువంటి ఆ ద్వారకామయ్య ధన్యమైందని చెప్పి. మరి మన ఇంట్లో మన హృదయంలో కొలువైనటువంటి బాబా మనతో ఉంటే మనం ఎంత అదృష్టవంతులము, మన జీవితం ఎంత ధన్యమైనటువంటి. చాలా సందర్భాల్లో మన అదృష్టాన్ని మనమే గుర్తించలేకపోతాం, మనకున్నటువంటి యోగాన్ని మనమే గుర్తించలేకపోతాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో సద్గురువు మనతో ఉండడమే గొప్ప యోగం. నేను చాలామంది బాబా భక్తులను చూస్తాను, బాబాను పరిపూర్ణంగా విశ్వసించేటువంటి వాళ్ళు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళడు, ఉగాది రోజు పంచాంగం చూసుకోడు, ఏది చేయడు. ఎందుకనంటే అన్నీ తెలిసినటువంటి సద్గురువు సహచర్యంలో నేను ఉండగా ఇవన్నీ ఎందుకు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తాడు. అదే మన బాబా పట్ల ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి శరణాగతి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో
ఘోషించే శాస్త్రములు కృతాయుగము తపస్సున త్రేతాయుగము జ్ఞానమున ద్వాపరంలో యజ్ఞమున కలియుగమున దానము దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే